హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి చైర్మన్ పదవులు కేటాయించాలని చెప్పేసి ఇప్పుడైతే ఒక చర్చ నడుస్తుంది. అందులో చాలామంది యాదవులు కూడా మాకే కావాలని చెప్పేసి కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. సో మరి యాదవులు రామప్ప దేవాలయానికి చైర్మన్ పదవి కావాలని ఎందుకు కొట్లాడుతున్నారు? సో యాదవ్ సమాజం కూడా యాదవులకే ఇవ్వాలని అడగాల్సినటువంటి అవసరం ఏముందనేది ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యంలో అత్యంత ఎక్కువ కాలము, అదేవిధంగా ఎక్కువ రాజ్యాలను విస్తరించినటువంటి రాజు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుణ్ణి బంధించి గణపతి దేవుని మీద యుద్ధం ప్రకటించినటువంటి వాళ్ళు దేవగిరి రాజులు, దేవగిరి యాదవులు. దేవగిరి యాదవులు వీళ్ళు ఫైట్ చేసి ఆ కాకతీయ రాజ్యం మీద గణపతి దేవుణ్ణి ఓడించి గణపతి దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ఇవాళ దేవగిరి రాజ్యంలో బంధించడం జరిగింది. గణపతి దేవుణ్ణి బంధించిన తర్వాత సో అతనికి పరిపాలించేటువంటి నైపుణ్యం ఉందని చెప్పేసి ఈ దేవగిరి యాదవులు అయినటువంటి మన యాదవ రాజులు రుద్రాంబను, దేవగిరి మహారాణిని రుద్రాంబనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఎవరికి? గణపతి దేవునికి. ఈ గణపతి దేవునికి రుద్రాంబకు జన్మించినటువంటి వ్యక్తి రుద్రమాదేవి. సో రుద్రమాదేవి కూడా మనకు అంత చరిత్రలో తెలుసు. కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాణి, గణపతి దేవుని వారసత్వాన్ని పొందినటువంటి రాణి రుద్రమాదేవి. రుద్రాంబ ఎవరు? మరి దేవగిరి రాజ్యానికి సంబంధించినటువంటి యాదవ మహారాణి. గణపతి దేవుడు ఒక యాదవ మహారాణి రుద్రాంబను చేసుకున్న తర్వాత ఢిల్లీ సుల్తానులు, హోయసాలులు కూడా ఈ యొక్క కాకతీయ రాజ్యం పైన యుద్ధం చేసినప్పుడు దానికి అడ్డుగా నిలబడి కాకతీయ రాజ్యాన్ని మనము అడ్డుకున్నది ఎవరు? దేవగిరి యాదవులు. అంటే గణపతి దేవునికి గణపతి దేవుడికి సైన్య సహకారాన్ని అందించినటువంటి వ్యక్తులు యాదవులు. సో రుద్రమదేవి వారసత్వాన్ని తీసుకున్నా కూడా, రుద్రాంబ వారసత్వాన్ని తీసుకున్నా కూడా చాలా మంది వివాహాలు కూడా ఇవాళ దేవగిరి యాదవ రాజులకు, కాకతీయ యాదవ రాజులకు జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని శాసనాలు అయితే క్లియర్గా రుద్రమదేవి శాసనాలను కనుక తీసుకుంటే క్లియర్గా ఏముందంటే యాదవ్ వంశ సహకారాన్ని మరియు వాణిజ్య భూమి అనుబంధాలను తెలుపుతున్నాయంట. సో క్లియర్గా యాదవ్ వంశ సహకారాన్ని ఇవాళ కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టడం అంటే మా యాదవులకు సంబంధించినటువంటి మహారాణి మా రక్తం అని చెప్పేసి వాళ్ళు అడ్డుపడడం వల్ల ఇవాళ కాకతీయ రాజ్యం అనేది నిలబడ్డది. సో ఈ కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన దాంట్లో యాదవుల పాత్ర ఉన్నది. దాంతోపాటుగా కనక శాసనం కనుక తీసుకుంటే, కనక శాసనాలను కనుక తీసుకుంటే యాదవ రాజకుమార్తె వివాహం తర్వాత రామప్ప గుడి వంటి దేవాలయాల నిర్మాణానికి యాదవ వంశం సహకరించినట్లు కొంతమంది శాసనాలు చెబుతున్నాయి. కనక శాసనాలు క్లియర్గా ఏం చెప్తున్నాయంటే, కనక శాసనాలు క్లియర్గా రామప్ప గుడి నిర్మాణానికి యాదవుల సహకారం ఉందని చెప్పడం జరుగుతుంది. సో రుద్రమదేవి శాసనాలు తీసుకున్నా, కనక శాసనాలు తీసుకున్నా కూడా ఇవాళ కాకతీయ సామ్రాజ్యంలో యాదవుల పాత్ర ఉందనేసి చరిత్ర అయితే చెప్తోంది. సో దేవగిరి యాదవుల చరిత్ర కానీ, కాకతీయ రాజుల యాదవ చరిత్ర కానీ మన క్లియర్గా పుస్తకాల్లో కనిపిస్తోంది. కానీ చైర్మన్ పదవులకు వచ్చేసరికి ఇవాళ ఎవరెవరికో పదవులు ఇచ్చి ఇవాళ ఈ రాజ్యాలను పరిపాలించినటువంటి యాదవులకు కనీసం పదవి ఇవ్వకుండా ఇవాళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యాదవ సంఘాల నాయకులారా, యాదవ పెద్దలారా, ఖచ్చితంగా రామప్ప గుడి చైర్మన్ కూడా మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సమ్మక్క సారక్కని తీసుకుంటే మా ఆదివాసులకు సంబంధించినటువంటి మా సమ్మక్క సారక్కలు ఖచ్చితంగా మా ఆదివాసులే పూజారులుగా ఉండాలి, మా ఆదివాసుల నాయకత్వంలోనే ఉండాలని చెప్పేసి ఇవాళ ఆదివాసులకి అక్కడ ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది. మరి రామప్ప దేవాలయం తీసుకున్నా కూడా, కుమరవెల్లిని తీసుకున్నా కూడా కనీసం మన చైర్మన్ పదవి మాత్రం మనకు దక్కుతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవుళ్ళ విషయంలో కూడా మన యాదవ రాజ్యాలు శాసనాలు క్లియర్గా చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రామప్ప దేవాలయం విషయంలో కావచ్చు, కొమరవెల్లి మల్లన్న విషయంలో కావచ్చు, ఖచ్చితంగా యాదవులకు చైర్మన్ పదవులు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా యాదవ్ సంఘాలు కూడా దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. KY విజన్ యాప్ మన యాదవుల కోసం వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి.